ఈ వీడియో పూర్తిగా చూడటానికి మాత్రం ట్రై చేయండి. ఎందుకంటే వీడియోలో మన బంధువులైన, మన స్నేహితులైన, మన రక్త సంబంధికులైన ఖచ్చితంగా ఉండే ఉంటారు. ఎందుకు ఇది చూపిస్తున్నానంటే, నైట్ టైంలో బస్ స్టాండ్‌లో, రైల్వే స్టేషన్‌లో, అదేవిధంగా రోడ్డు పక్కన ఎంతోమంది నిద్రిస్తున్నారు. వీళ్ళందరూ లేనివారు, పేదవారని నేను చెప్పట్లేదు కానీ ఏమాత్రం మనుషులు అటు ఇటు జారినా కానీ రోడ్డు ప్రమాదాలు భయంకరంగా జరుగుతాయి. మీ తల్లిదండ్రులని, మీ అన్నదమ్ముల్ని, అలాగే మీ బంధువుల్ని ఒకవేళ ఇంట్లోంచి కానీ అలిగి వెళ్ళిపోతే ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వచ్చి బతిమాలో భయపెట్టో ఇంటికి తీసుకెళ్ళండి. ఇలా రోడ్ల పక్కన పడుకున్నప్పుడు ఎంత భయంకరంగా దోమలకి వీళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే, ఇది చూస్తుంటే నా ప్రాణం చెల్లించుకుపోతుంది. ఎందుకంటే ఎవరో అందరూ పేదోళ్ళు నేను చెప్పట్లేదు. వాళ్ళు తింటున్నారో లేదో కూడా తెలియదు. ఆకలితో ఉన్నారో లేదా కడుపు నిండి పడుకున్నారో తెలియదు. కానీ ఇది మాత్రం చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళ బట్టలు మాసిపోయినాయి, వాళ్ళకి గెడ్డాలు పెరిగిపోయినాయి, గోర్లు భయంకరమైన స్థితిలో ఉన్నారు. దయచేసి ఒకవేళ ఈ వీడియోలో మీ బంధువులు ఏమైనా మీకు కనపడినట్లయితే ఖచ్చితంగా వచ్చి తీసుకెళ్తారని చెప్పేసి నా ఒక్క ఆశ. ఇది ఎక్కడో కదండి, మన నెల్లూరే. నెల్లూరు నుంచి వీడియో పెడుతున్నాను. దయచేసి ఖచ్చితంగా మీరు మంచి మనసు తీర్చుకొని మీ బంధువులు ఉంటే తీసుకెళ్తారని అనుకుని నాకు ఆలోచన. ఇలాంటి వారికి బట్టలు, బియ్యము ఇవే ఇవ్వడం కాదు కానీ, దుప్పట్లు ఇవ్వడం కాదు కానీ, వీళ్ళందరినీ ఒక లేని వారైతే ఒక మంచి వృద్ధుల ఆశ్రయంలో చేర్పిస్తే బాగుంటుందని నా ఆలోచన. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.